బాగా రాని గడిచిన నెల రోజులుగా ఈ చికెన్ లేదా కోళ్ళకు సంబంధించి బర్డ్ ఫ్లూ ఉంది, చికెన్ తినకూడదు అనే రకరకాల వార్తలు రావడం, దాని మీద చికెన్ వినియోగం తగ్గిపోవటం, ఎగ్స్ వినియోగం తగ్గిపోవటం మనం చూస్తున్నాం. సో దాని మీద ఈస్ట్ గోదావరి లేదా కోనసీమలో ఎక్కువగా ఉండింది. అక్కడ కలెక్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళందరూ కూడా క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఆ చికెన్ వినియోగం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగలేదు. దాని మీద ప్రజల్లో ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రొద్దుటూరులో సుబ్బారెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చికెన్ వ్యాపారస్తులు వాళ్ళ సప్లయర్స్ కలిపి ఈరోజు చికెన్ మీద ఒక అవగాహన కార్యక్రమంలో భాగంగా చికెన్ తినడం వల్ల ఏమీ కాదు అనే ఒక మెసేజ్ ప్రజలకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఉచితంగా ఈరోజు 4 రకాల చికెన్ ఐటమ్స్ చేసి అవి ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది జరుగుతూ ఉంది కార్యక్రమం కూడా. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే అపోహలు నమ్మద్దండి. చికెన్ అనేది ఒక ప్రోటీన్ ఫుడ్ మనకి. సో మనం ఎలాగూ ఇండియన్లో మనం 70-80 డిగ్రీలు పైన ఉడికించి తింటాం కాబట్టి అది ఏమీ అవ్వదని చెప్పి కూడా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చికెన్ పై అవగాహన ఒకరు అందించా